హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నిఖిల్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది. నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతున్నాడు, చాలా హర్ట్ అయ్యాడని చెప్పి. యాక్చువల్గా ఏం జరిగిందో చూసేద్దాం. కావ్య వచ్చేసి తనకిచ్చిన గిఫ్ట్స్ని రిటర్న్ పంపించేసిందని, అంటే తనకి బ్రాస్లెట్ ఒకటి ఇష్టంగా కొనిచ్చాడట. తన బ్రాస్లెట్ని నువ్వు నీకు నేనే అవసరం లేనప్పుడు నాకు నువ్వు ఇచ్చిన బ్రాస్లెట్ నాకెందుకు అని చెప్పి తను రిటర్న్ పంపించిందని చెప్పి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది. ఆ రిటర్న్ పంపించిన తర్వాత నిఖిల్ వచ్చేసి చాలా ఎమోషనల్ అయ్యాడు, చాలా హర్ట్ అవుతున్నాడు అని చెప్పి అదొక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఇదంతా ఈ న్యూస్ కావాలని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో తెలియదు. అసలు ఇవి కావాలని వస్తున్న పుకార్లే, కానీ వీటిలో అయితే నిజం లేదు. ఎందుకంటే యాక్చువల్గా వీళ్ళిద్దరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీ ఉన్నారు. అంటే ఇప్పుడు మధ్యలో రూమర్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం వాటి కోసం ఇవన్నీ చేస్తున్నారని చెప్పి అయితే మనకు తెలుస్తుంది. యాక్చువల్గా ఇలాంటి వాటికి మాత్రం ఫేక్ న్యూస్లు అని చెప్పి పెట్టరు. నేను పెట్టే వాటికి మాత్రం మీరు చెప్పేయండి ఫేక్ న్యూస్లు అవి ఏం పెడుతున్నారు. యాక్చువల్గా నేను ఒక వీడియో చేశాను, అంటే కావ్య చెప్పిందని చెప్పి ఒక వీడియో చేశాను. బట్ కావ్య అయితే వేటికి రెస్పాండ్ అవ్వట్లేదట. ఎందుకంటే కావ్య కొన్ని షూటింగ్స్లో చాలా బిజీగా ఉంది, తను ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. కావ్య బదులు వేరే వాళ్ళు రెస్పాండ్ అవుతూ కావ్య ఇచ్చినట్టు రెస్పాన్స్ ఇస్తున్నారు. అవి నాకు కూడా నేను చూసిన వాటి ప్రకారం నిజమేమో అనిపించి నేను కూడా అవి పెట్టాను. అంతేగాని నాకైతే నాకు తెలిసిన సమాచారం మాత్రమే నేను పెడతా, అంతేగాని వేరే వాళ్ళవి తీసుకొచ్చి ఫేక్ న్యూస్లో పెట్టి నా ఛానల్ అయితే నేను గ్రో చేసుకోవట్లేదు. ఇది మాత్రం మీకు అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. ఇంకొకటి వచ్చేసి కావ్య పెట్టిన జెన్యూన్వి అయితే కావ్యనే వచ్చి చెప్తుంది. ఇదైతే క్లారిటీ ఇస్తున్నాను. నిఖిల్ గురించి, కావ్య గురించి ఇంకా చాలా న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి.